ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై ప్రత్యేక వర్క్ షాప్ జరగనుంది. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వ రంగానికి చెందిన వారు పాల్గొంటారు. క్వాంటమ్ వ్యాలీపై డిక్లరేషన్ ను ప్రకటిస్తారు. జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా ఏపీలో వచ్చే ఏడాది జనవరి నుంచి మెరుపు వేగంతో కూడిన సాంకేతిక నైపుణ్యం, క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక జనవరి నుంచి లక్షల మంది అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ టెక్ పార్కు నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉంది. ఈ వ్యాలీ ఏపీకే పరిమితం కాకుండా పలు రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకునే వీలుంది. స్టార్టప్ల నుంచి భారీ పరిశ్రమల దాకా, వైద్య రంగం నుంచి సేవా రంగం వరకు, వ్యవసాయం నుంచి వాణిజ్యం దాకా అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు విస్తృతం కానున్నాయి. భవిష్యత్తులో ఐఐటీలు, వర్సిటీలు, పరిశోధనాల సంస్థలు ప్రస్తుత క్లాసిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ వదిలేసి కంప్యూటింగ్ లోని మార్చాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న తరుణంలో ఇప్పటిదాకా క్లాసిక్ కంప్యూటింగ్ కోర్సులు చేసిన వారు, క్లాసిక్ కంప్యూటింగ్ పై ఆధారపడ్డ వారి భవిష్యత్తుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.